మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను అనగా తన అపారమైన శక్తులను గుణాలను అర్జునుడికి వివరిస్తున్నాడు. తానే సకల సృష్టికి మూలం అని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు, మానవులలో కనిపించే విభిన్నమైన గుణాలు అంటే విచక్షణతో కూడిన బుద్ధి, జ్ఞానం, స్పష్టమైన అవగాహన, క్షమించే గుణం, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, అలాగే సుఖం, దుఃఖం, పుట్టుక, మరణం, భయం, నిర్భయం వంటి ద్వంద్వాలన్నీ నా నుండే ఉద్భవిస్తున్నాయి. వీటన్నిటికీ మూల కారణం నేనే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనలోని ప్రతిభకైనా మనం ఎదుర్కొనే పరీక్షలకైనా మూలం ఒకటేనని ఈ శ్లోకం మనకు చెబుతోంది. జీవితంలోని ఎత్తుపల్లాలను దైవ సంకల్పంగా చూడటం నేర్పుతుంది. ఇది మనలో అహాన్ని తగ్గించి దేనికి అతిగా స్పందించకుండా స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతా భగవంతుని నుండే వస్తుందనే ఎరుక మనల్ని వినమ్రులుగా చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు తెలివి, బలం ఉన్నప్పుడు గర్వపడకుండా అది దైవమిచ్చిన వరంగా భావించాలి. కష్ట సమయాల్లో ధైర్యం కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చేవాడు కూడా భగవంతుడే అని విశ్వసించి ఆయన్ని ఆశ్రయించాలి. ఇది మనకు ప్రశాంతతను, సమత్వాన్ని అందిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.